వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. విజృంభిస్తున్న మజ్లిస్ పార్టీ. పాలు పోస్తున్నాం కదా అని విషం కక్కే పాము మన మీద ఎప్పుడూ ప్రేమ చూపించదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీతి లేనివాడు తన నిజస్వరూపం చూపించినట్టు పాము కూడా తరచూ విషం కక్కుతూనే ఉంటుంది. ఈ పోలికలు మజ్లిస్ పార్టీగా పేరున్న ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాద్ ముస్లిమాన్కి సరిగ్గా సరిపోతుందంటున్నారు విశ్లేషకులు. తెలంగాణలో తమ స్వార్థ రాజకీయాల కోసం విషపాము లాంటి మజ్లిస్ పార్టీని వాడుకునే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశించి రెడ్డైనా రావైనా మా వద్దకు రావాల్సిందే, మేము ఎప్పుడూ వారి వద్దకు వెళ్ళము, వారే మా వద్దకు వస్తారు అంటూ ఆ పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసీ అహంకారంగా వ్యాఖ్యానించిన వారికి గట్టి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఆ రెండు పార్టీలు ఉన్నాయి. రెచ్చగొట్టే వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయాలు చేసే ఎంఐఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల పుణ్యమాని చాప కింద నీరులా తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న తీరు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయంటున్నారు ప్రతిపక్షాలు. రాజకీయాల్లో పార్టీల విస్తరణ సర్వసాధారణమే అయినా మజ్లిస్ విషయంలో ప్రమాదకరమని వ్యాఖ్యానించడానికి హైదరాబాద్ పాత బస్తీలో వారు వ్యవహరిస్తున్న తీరే నిదర్శనం. తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఆ పార్టీ ప్రమాదకర విస్తరణ తేట తెల్లమవుతుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పతంగి పార్టీ పలుచోట్ల క్రియాశీలకంగా మారింది. ఇంతకాలం గ్రేటర్ హైదరాబాద్కే పరిమితమవుతున్న ముద్రను చెరిపేసుకుంటూ 2026 స్థానిక ఎన్నికల్లో 15 మున్సిపాలిటీలలో 48 వార్డులను, 4 కార్పొరేషన్లలో 22 డివిజన్లను, మొత్తం 70 స్థానాల్లో పాగా వేసి రాష్ట్రంలో తన సత్తా చాటింది. ప్రధానంగా నిజామాబాద్ కార్పొరేషన్లో 14 స్థానాలు గెలిచి బీజేపీకి మేయర్ పీఠం దూరం చేస్తూ కాంగ్రెస్తో కలిసి అధికారాన్ని పంచుకుంది. కరీంనగర్, మహబూబ్ నగర్లో చెరో 3 డివిజన్లు, నల్గొండలో 2 డివిజన్లు గెలిచింది. భైన్సా, బోధన్ మున్సిపాలిటీలలో చెరో 12 వార్డులు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఆదిలాబాద్లో 6, నిర్మల్లో 3, జహీరాబాద్, నారాయణపేట్, జగిత్యాలలో 2 డివిజన్లు, సంగారెడ్డి, కాగజ్ నగర్, గద్వాల్, కోహీర్, కొడంగల్, వికారాబాద్, ఆర్మూర్, తాండూర్ మున్సిపాలిటీల్లో 1 వార్డు గెలిచి తెలంగాణలో అన్ని వైపులా తన ఉనికిని చాటుకుంది. కాంగ్రెస్తో జతకట్టి నిజామాబాద్ డిప్యూటీ మేయర్తో పాటు బోధన్లో వైస్ చైర్మన్ పదవి పొందింది. ఆదిలాబాద్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇండిపెండెంట్లతో కలిసి వైస్ చైర్మన్ పదవి సాధించింది. నిజామాబాద్, ఆదిలాబాద్లో అధిక స్థానాలు సాధించి మేయర్, చైర్మన్ పోస్టులకు కొద్ది దూరంలో నిలిచిన బీజేపీకి ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేసిన శక్తులతో చేతులు కలిపిన మజ్లిస్ పార్టీ అక్కడ విజయవంతమైంది. రాష్ట్రంలో 2020 మున్సిపల్ ఎన్నికల్లో 1,21,364 ఓట్లతో 3% ఓట్లు పొందిన ఆ పార్టీ 2026లో 1,24,236 ఓట్లతో 2.3% ఓట్లు సాధించింది. గతంతో పోలిస్తే ఆ పార్టీకి లభించిన ఓట్లలో పెద్దగా పెరుగుదల కనిపించకపోయినా భారీగా సీట్లు పొంది రాష్ట్రాల్లో పలుచోట్ల క్రియాశీలకంగా మారింది. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్ రెడ్డైనా రావైనా మాకేంటి అంటూ బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి సంబంధించిన ఇంకా ఆర్టికల్ ఉంది జాగృతి వీక్లీలో, ఒకసారి దాన్ని కూడా చూడండి. ఏదేమైనా కానీ కొన్ని పార్టీలు విస్తరిస్తే ఆనందపడాలి, కొన్ని పార్టీలు విస్తరిస్తుంటే మతోన్మాదంతో ఏం జరుగుతుందో అని భయపడాలి అని చెప్తున్నారు విశ్లేషకులు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీ అందరికీ తెలుసు. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే ఆర్ వాయిస్కి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.